సుధీర్ అన్న ఇది పడిపో 10 లక్షలు పడిపో. లక్షకు రావాలి బాధ ఏంటి? Thank you very much. Thank you very much for coming. కూర్చోండి. కాళీ కృష్ణారెడ్డి గారు, కాబోయే ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించడానికి వచ్చినందుకు వారికి ముఖ్యంగా నేను నమస్కరిస్తున్నాను. రెండవది, చిన్ననాటి కూడా నాకు తెలిసిన వ్యక్తి, నాకు మంచి లెక్చరర్. ఫస్ట్ మంచిగా లెక్చరర్గా మాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చిన్న చిన్న రియల్ ఎస్టేట్స్లో కూడా మేము కూడా చిన్న పనులు చేసాం. కృపారావు లెక్చరర్ గారు మా అన్నగారు, ఆయన కావ్య గారికి బాగా పరిచయం. ఆ సమయంలో చాలాసార్లు కలవడం జరిగింది. నేను ఇతన్ని సార్ని ఒక బిజినెస్ మ్యాన్గా చూశాను, ఒక లెక్చరర్గా చూశాను. కానీ దేవుడు మళ్ళీ పొలిటికల్లోకి తీసుకురావడం కావల పట్టణానికి ఇది అదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే నేను 40 years నుంచి మా గ్రాండ్ ఫాదర్ నుంచి నేను కావాలని ఉన్నాను. నా ప్రాపర్ ఇదే. నేను కావలో చాలామంది ఎమ్మెల్యేలని గమనించాను, చూశాను. మా ఆర్గనైజేషన్లో కూడా జస్ట్ లైక్ పాలిటిక్స్ ఇలా ఉంటాయి, పొలిటికల్ పాలిటిక్స్ లాగా. ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో నేను ఎన్నో, దాదాపు ఒక 5-6 రాష్ట్రాలకి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జాబ్ చేస్తున్నాను. కానీ చాలామంది పాలిటిషియన్స్ చూశాను. రాయలసీమలో చూశాను, అలాగే ఒరిస్సాలో చూశాను, చెన్నైలో చూశాను. కానీ మన కావల పట్టణానికి ఎందుకో ఎప్పుడు కూడా సరైన ఎమ్మెల్యే యానారెడ్డి గారి తర్వాత లేరు. సరైన ఎమ్మెల్యే అంటే పేదలను ప్రేమించేవాళ్ళు అంటే మాకు ఇష్టం. అలాగే కావాలని అభివృద్ధి చేయటం అంటే మాకు ఇష్టం. నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. నేను ముసలిలో నాయుడు గారు, మేమందరం కలిసాం. కలిసినప్పుడు నేను కావాలనుకో నీకు ఏం కావాలయ్యా అని అడిగాడు. ఎందుకు వచ్చేవారు అడిగాడు. అడిగినప్పుడు ఏం చేస్తాం, మిమ్మల్ని చూడాలని వచ్చాను, మిమ్మల్ని సీఎంగా ఉండాలి, మీరు సీఎం అయితే కానీ స్టేట్ బాగుపడుతుందని నేను చెప్పాను. ఆ తర్వాత 1 hour 25 minutes మాట్లాడాడు. కానీ అప్పటికి ఎవరు ఎమ్మెల్యే అనేది కూడా నాకు తెలియదు. తర్వాత ఎవరు ఎమ్మెల్యే అయినా మన పార్టీని మనం బలపరుచుకోవాలి. లాస్ట్ టైం మేము క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం జగన్, థామస్, ఇంకా పెద్దలు ఎవరెవరు ఉన్నారో, డేవిడ్సన్, వీళ్ళందరూ కూడా కావల్ టౌన్లో మేమంతా గ్రాండ్ పేరెంట్స్ కానించి ఉన్నాం. కావల్ టౌన్లో గ్రాండ్ పేరెంట్స్ కానించి ఉన్నాం. ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు. మాకు నవ్వు వస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. కావలి పునాది మేము, మా కుటుంబాలు తాతల కానించి ఉన్నాయి. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని మేము బాగా గౌరవించిన వాళ్ళం. అట్లాగే వారి ఎంపీలు, వారి ఎమ్మెల్యేలు కూడా గౌరవించిన వాళ్ళం. మేము ఎంతో ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం ఎలక్షన్లో. కానీ కావలి పట్టణానికి ఎవరు వచ్చినా అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ కావట్లేదు. నేను ఆలోచించాను, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తాడో తెలియదు, కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి, మనసున్న వ్యక్తికి, ప్రేమ ఉన్న వ్యక్తికి కావల్లో ఎమ్మెల్యే పదవి ఇస్తే మనందరం బాగుంటామని మేము చాలాసార్లు ప్రార్థించాం. అప్పుడు కావ్య గారిపై వినగానే చాలా సంతోషపడ్డాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ చాలామంది ఇంకేమో ఆయన అయిపోయాడు. నేను చాలామంది చెప్పాను, జైలుకి వెళ్తే మనిషి సింహంగా బయటకు వస్తారు. ఎందుకు చెప్పారంటే మన ఆర్గనైజేషన్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు.
చాలాసార్లు నన్ను కూడా జైల్లో పెట్టారు. కానీ అదొక పౌరుషం వస్తుంది, ఆటోమేటిక్గా సాధించాలనే మనస్తత్వం వస్తుంది. కుటుంబాన్ని వదిలిపెట్టి సమాజంలో జనాల కోసం, పేదల కోసం పరిగెత్తాలనిపించేది మనం. అట్లాగా ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత నేను ఏం ఆలోచిస్తున్నా అంటే కావాలి బాగుపడద్దు అనుకుంటున్నాను, కావాలి అభివృద్ధి పొందుతూ అనుకుంటున్నాను. కావాలని కావాల్సింది ఏంటంటే అందరూ స్టేట్ అంతా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సారు అదొక్కటి కాన్సన్ట్రేషన్ చేసి చదువుకున్న బిడ్డలకి కావాలని మంచి కంపెనీస్ తీసుకొచ్చి వాళ్ళకి దారి చూపిస్తే మాకైతే ఏం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇదే అడిగాడు, మీరు ఏ పని మీద వచ్చారు? ఏం లేదు సార్, మేము సీఎం అవ్వాలని చూడాలి. అట్లా అన్న కూడా చెప్పేది ఏంటంటే మాకు ఏ రోజు ఏ సాయం అవుతుంది, కావాలని డెవలప్ చేయండి, ఉన్నతమైన స్థితికి తీసుకురాండి. ఒక్కటే. రెండవది, నేను రాత్రి ఆర్గనైజేషన్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేవాడిని. నేను ప్రాపర్టీ మ్యాటర్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, నేను చాలా నిర్ణయాలు తీసుకునేవాడిని. ఎట్లా తీసుకుంటానంటే ఫాస్టింగ్ కూడా తీసుకుంటాను. నేను ఉపవాసం ఉంటాను, ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండి కొన్ని నిర్ణయాలు కొన్ని వందలు చేసేసాను. అంటే వారి ఎమ్మెల్యే గారి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఎమ్మెల్యే గారిని పాలిటిక్స్కి అన్నారు కదా ఒక మాట, ఆ మాటలో నాకు ఇష్టం లేదు పాలిటిక్స్. మేము ఒక క్రిస్టియన్ సంస్థకి నాయకులు. నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవడం నాకైతే ఏ కోసాన్ని ఇష్టం లేదు. అది ఏ రోజు కూడా నేను ఎంకరేజ్ చేయలేదు. నాకు కొంతమంది భూమానాగిరెడ్డి ఇటువంటి పరిచయాలు ఉన్నాయి, మోహన్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే అందరితో పరిచయాలు ఉన్నాయి, కర్ణపల్లి గారు. అయినప్పటికీ నేను ఎప్పుడు ఇంత ఎంకరేజ్మెంట్ ఎవరితో చేయలేదు. భూమానాయుడు పాదయాత్ర చేస్తుంటే కూడా నేను అటెండ్ అయ్యాను, కానీ ఇట్లా మాట్లాడింది కూడా లేదు. నేనేం ఆలోచించాలంటే మనకు కావాలి, మన నియోజకవర్గం ఎవరు బాగా చేస్తారు, దీనికి నేను సపోర్ట్ చేయాలి, ఎవరు వ్యక్తి అనేది నేను ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి డెసిషన్, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు నేను సుబ్బానాయుడు గారికి కొంచెం చెప్పాను. సుబ్బానాయుడు గారు అన్న బాగుపడద్దు, పెద్ద నిద్ర పిలుస్తాడు, ఏదో రోజు నీకేదో మంచి ఆపర్చునిటీ ఉంటుంది, నువ్వు బరీ కావద్దని చెప్పారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్, మీరు అట్లా నన్ను గైడ్ చేస్తున్నారు. నేను కొద్దిగా 2 రోజులు సెల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. వద్దు, సెల్ ఆఫ్ చేయాల్సిన అవసరం, మన పార్టీని మనం గెలిపించుకోవాలి, మన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. పెద్ద ఆయన, ఇంటికి ఆయన యజమాని కాబట్టి ఆయన ఏం చెప్తే అది మనం వినాలి. నువ్వు కూడా ఫాలో అవ్వంటే నేను విన్నాను. మీరిద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని అన్ని సెట్ చేసుకున్నాడు. మంచి, చాలా సంతోషం. రాజకీయంలో ఒక కమ్యూనిటీ లేదు, రాజకీయంలో ఒక భేద లేదు, రాజకీయంలో దళితుడు లేదు, అందరూ ఒక్కటే. అప్పుడే నాయకుడు, అప్పుడే రాజు. కాబట్టి మా కమ్యూనిటీలో అందరం చాలా కోఆపరేట్ చేస్తాం. 100% ఓటింగ్, బంపర్ మెజారిటీ, బంపర్ మెజారిటీ. బంపర్ మెజారిటీ అనేది, మెజారిటీ అంటే మామూలు మెజారిటీ కాదు, బంపర్ మెజారిటీ వచ్చింది అనిపించుకోవాలి. ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఎందుకంటే మన నియోజకవర్గం కోసం ఈయనకు అవసరం లేదు, దేవుడు అన్ని చేశాడు, ఇందాక కూడా చెప్పాడు, అన్ని చేశాడు. కానీ మన కోసం ఆయన సిలువను మోయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆ సిలువను మోయడం భారం ఏందో మేము బైబిల్లో చూస్తున్నాం, మేము అనుభవిస్తున్నాం. ఆ కష్టం ఎలా ఉంటుందో దానికి ముందుకు వస్తున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి కావాలని ఒక్క ఉద్దేశం పెట్టుకోవాలి, మనం అభివృద్ధి పడుతుంది. అన్ని ఊర్లు డెవలప్ అవుతున్నారు. తెలంగాణ చూస్తే బాధేస్తుంది, తమిళనాడు చూస్తే బాధేస్తుంది, కావాలని చూస్తుంటే ఏడుపు వస్తుంది, ఆంధ్రాలో చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఏంటిరా మన పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం బలపరచాలి. తప్పకుండా అందరం ఓటింగ్ చేద్దాం. ఇంకొక విషయం కూడా చెప్పకూడదు, కానీ డైరెక్ట్గా నేను బైబిల్లో చెప్తాను. మన ఆర్కే కృష్ణారెడ్డి గారు వారు ఇచ్చే స్టేట్మెంట్ నేను 100% దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తి అయితే దేవుడి స్థితి కూడా ఫస్ట్. కాబట్టి కృష్ణారెడ్డి ఆర్కే ఎలా చెక్ చేయాలో నాకు బాగా తెలుసు, ఎలా అతనికి తల వెంట వడ్డించాలో కూడా దాడి చేస్తానని
డిసైడ్ అయ్యారు. మా వ్యక్తి, మా జనం, మా ప్రజలు, మా నాయకుడు, మా ఇంట్లో ఒక వ్యక్తిగా ఎమ్మెల్యేగా కావాలి బాగా చేయడానికి వస్తాడు. ప్రతాప్ రెడ్డి గారిని నేను ఏ రోజు కామెంట్ చేయను కూడా. అలాంటి మనస్తత్వం కాదు. కృష్ణారెడ్డి వాడిన భాష అసలు అన్నసరి డిస్కషన్, అన్నసరి స్టేట్మెంట్. అతనికి బ్రెయిన్ లేదు, అతను నిజంగా బ్రెయిన్ లేదు. కాబట్టి తనకి బుద్ధి వస్తుంది. తప్పకుండా నాకు ఎదురు కనపడితే చెప్తారు. కనపడితే సార్ నా కళ్ళకి సమాధానం పడితే చెప్తా. నేను ఆ రోజే విన్నా. నాకు నా ఫ్రెండ్ మోడల్ నరసింహ పెట్టాడు, మన వేమూరి గణేష్ విశ్వ సీన్ కూడా పెట్టాడు. నేను హైదరాబాద్ అబ్బా టౌన్లో ఉంటే బలి ఉండేది అనుకుంటా. కానీ సమయం ఆ రోజు అప్పటికి ఒక 10 నిమిషాలు మాత్రం. మనకి ప్రతి క్షణం మందే. కాబట్టి ప్రతి వ్యక్తి అదుపు దాటడం, లిమిట్స్ దాటడం, క్యారెక్టర్ చీప్ చేయడానికి అసలు ఎవరు దేవుడు ఉన్నాడు తప్పు చేస్తే శిక్షించడానికి. కాబట్టి మనుషులు శిక్షించకూడదు. కాబట్టి కృష్ణారెడ్డి నాకు మంచి ఫ్రెండే, కానీ బట్ అతని మాట తీరు బాగుండదు, అతని ఆలోచన విధానం బాగలేదు. నీ పర్సనల్ అది, నీకు ఏదైనా ఉంటే నీ ఇంట్లో చూసుకో, లేదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. వాట్ కెపాసిటీ నువ్వు డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్లోకి వచ్చి మాట్లాడటం దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి ఎవరైనా సరే, నేనైనా సరే తప్పు చేస్తే నిలబెట్టాల్సింది. కాబట్టి కృష్ణారెడ్డి గారిని మనం అందరం కాపాడుకోవాల్సింది. నేను వెంటనే నరసింహ ఫోన్ చేసి చెప్పాను మా ఫ్రెండ్కి, ఏమన్నా గమ్మను నిద్ర బొమ్మను నేనున్నానని చెప్పని కాబట్టి ఎవరు ఏక వాళ్తే ఇటు చూస్తే ఎవరు ఉండరు. చంద్రబాబు నాయుడు గారు జైలు పోతే కన్నీరు పెట్టాము మేము, కన్నీరు కుటుంబం మొత్తం. నా వైఫ్తో కూడా కన్నీరు పెట్టింది. లేదంటే ఈ వయసులో ఇన్ని బాధల ప్రజల కోసం అంత అవసరం ఆయనకి, ఎందుకు ఇట్లా నడిపేస్తున్నాం, మనుషులంతా మూర్ఖంగా ఉంటారా? కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని బలపరిచే స్థితిలో మనం లేకపోయినా కృష్ణారెడ్డి గారిని మాత్రం వదిలిపెట్టే పని లేదు. నెక్స్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే కావాల మినిస్టర్ మగోడు లేడు, వచ్చేది ఈయనే మినిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్స్ ఒక్క నిమిషం సార్ మీద దివాకర్ అన్నతో నాకు దాదాపు 30 సంవత్సరాల సాధించాం. అయితే రోజువారీ కలిసినా కలవకుండా, ఎక్కడ ఎదురు పడ్డా, ఎక్కడ కలిసిన ఆప్యాయత, ఒక సోదర భావం, ఒక విద్యావేత్తగా, కొన్ని వందల పేద కుటుంబాలకు ఆశా జ్యోతిగా, కొన్ని వందల కుటుంబాలని పోషిస్తున్నటువంటి వ్యక్తిగా, మన ప్రాంతాన్ని విద్యా అభివృద్ధి ప్రదాతగా, మొట్టమొదటి ఏవిఎం సంస్థ ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు తీర్చిదిద్దిన తల్లిదండ్రులు, అటువంటి వ్యక్తి ఈరోజు నన్ను సాధారణంగా ఆహ్వానించి నాకు పేదలకు సేవ చేసే భాగ్యంలో నాతో పాటు కలిసి చేతిలో చేయి వేసి నీతో నడుస్తాను తమ్ముడు అని నన్ను ఆశీర్వదించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరిచ్చిన సూచనలు, మీరిచ్చినటువంటి ఆలోచనలు తప్పక నా మధ్యలో పెట్టుకుంటాను. నేను కూడా అమ్మ చాలా పేద కుటుంబం, పేరుకి రెడ్డి, ఆ 2 అక్షరాలు తీస్తే నాకంటే పేదవాడు ఎవరు లేడు. నేను 92 వరకు పూరింట్లో కరెంటు లేని ఇంట్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తినే. ఆకలి అంటే తెలుసు, ఆకలి నొప్పులు తెలుసు, బాధల కష్టాలు తెలుసు. చదువుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వండుకొని తిని చదువుకున్నటువంటి వ్యక్తినే అన్నా. అలా ఆనాడు నేను చీకటిని అనుభవించాను కాబట్టి దేవుడు నాకు ఈరోజు వెలుగునిచ్చాడన్న. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తికి ఎప్పుడు కూడా వెలుగు ఉంటుంది. అమావాస్య పక్కనే వెన్నెల ఉన్నట్టు, చీకటి పక్కనే వెలుగు ఉన్నట్టు ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు కడలు తీరిన నాడు ఆ ఆనందమైన జీవితం వస్తుంది. ఈ రోజు నేను అన్ని కష్టాలు పడి పేద పడుగు బలహీన వర్గాలతో అందుబాటులో ఉండి నేను రాజకీయంగా చిన్న పదవి చేసినప్పటికీ కూడా నన్ను హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా అన్నకు కూడా తెలుసు, పేదవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పేదవాళ్ళతో మమేకం అయ్యాను. నా ఇంట్లో పేదవాళ్ళకి స్థానం తప్ప ధనవంతులు ఎక్కువ కూడా, నా స్నేహితులు కూడా చాలా తక్కువని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. పేదవాడు పిలిస్తే కర్మకి పెళ్ళిళ్ళకి అన్ని అటెండ్ అయ్యాను తప్ప ధనవంతుల వాటికి నేను పెద్దగా అటెండ్ అవ్వడుతాను. ఎందుకు అది ఇన్ఫీరియారిటీ ఫీలింగో లేక అక్కడ పెద్దవాళ్ళు ఉంటారనే ఫీలింగో తెలియదు. కానీ పేదవాడి ఇంట్లో ఉండే ఆప్యాయత, పేదవాడు చూపే ఆనందం మరువలేంది.
ఈ రోజు నాకు టికెట్ వచ్చిందంటే జనరల్గా రాజకీయ నాయకుడు మా ఊరికి రావాలి, అక్కడ కలుద్దాం అనుకుంటారు. ఈరోజు తండోపు తండాలు నన్ను ఆశీర్వదించడానికి ఏ ఒక్కరిని పిలవకుండా పేదవాళ్ళు వచ్చి నన్ను దీవించిపోతున్నారు. నువ్వు రాయాలి తొందరగానే. నిజంగా ఇవన్నీ మనసులో పెట్టుకుంటాను. ముఖ్యంగా మీ ఆలోచన ఈ ప్రాంతాన్ని ప్రగతి పదంలో నడపాలి, పారిశ్రామిక అభివృద్ధి చేయాలంటే ఇప్పటి వరకు పాలకులు ఏ ఒక్కరు కావాలి అభివృద్ధికి నోచుకోవాలి. నేను ఒకరిని కామెంట్ చేయడం కాదు, కానీ సున్నపట్టి అవతల నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, చెట్టు అవతల నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, కావలిలో ఇండస్ట్రీస్ ఏ ఒక్క నాయకుడు కూడా తీసుకురాలా. ఈ నాయకత్వం ఇందులో లోపాలు ఏంటంటే అభద్రతా భావన. ఇండస్ట్రీ తీసుకొస్తే ఆ యాజమాన్యం ఆ ఉద్యోగుల పట్టు సాధించి వాళ్ళ చేతుల్లో కొన్ని వేల ఓట్లు ఉంటే ఆ ఓట్లు యాంటీగా వేపిస్తారేమో. కాబట్టి చైతన్యం తీసుకురాకపోతే మన కిందనే ఉంటారు, మనం చెప్పినట్టే ఓట్లు వేస్తారని ఎందుకో ఈ కావలిలో ఆ దుర్బుద్ధి రాజకీయ నాయకులు అందరిలో కూడా ఉండింది. తప్పకుండా ఈరోజు కావలి అభివృద్ధి కంటూ ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి దామవరం కావలి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మన కావలిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని దామవరం దగ్గర ఎయిర్పోర్ట్ శ్రీకారం చుట్టాడు. ఉత్తర వైపున రామాయపట్నం పోర్టుకి ఈరోజు నామకరణం చేశారు, ఆయనే శంకుస్థాపన చేశాడు. ఈరోజు వర్క్లు పూర్తవుతాయి. ఈ రెండు ఏర్పడినందువల్ల ఇండస్ట్రీస్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి అవకాశం జరుగుతుంది. నేను చెప్పలేదు కానీ జమ్మలపాలెం దగ్గర కొత్తగా 2000 ఎకరాలు తీసుకున్న దానికి కూడా ఒక ఇండస్ట్రీకి నాంది పలికాం. ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళా చెన్నైపాలెం, రుద్రకోట ప్రాంతాల్లో కూడా 4500 ఎకరాలు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు మన బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావలి నలుమూలల ఇండస్ట్రీస్ ఎక్కడైతే వస్తాయో మన పిల్లలందరూ కూడా ఉద్యోగ కల్పనలో మనం ముందుంటాం. తప్పకుండా నా తపన అదేనన్నా. నాకు 55 సంవత్సరాలు పూర్తయింది, ఒక పాపకు పెళ్ళింది, ఇంకొక పాప డాక్టర్గా ఎండీ చేస్తుంది. నాకేం బాధలు ఏం లేవు. ఇంకే జీవితం కావలి ప్రజలకే నా అంకితం. పేద బడుగు జీవిస్తాను. తప్పకుండా నాకు ఈ అవకాశాన్ని మీరందరూ కల్పిస్తున్నందుకు మనస వాచ మీ కర్మన మీకు లాయల్గా ఉంటానని, మీ భావాలకు నేను తోడుగా ఉంటానని, మీ ఆశయ సాధనలో ఒక తమ్ముడుగా నీతో పాలు పంచుకుంటాను. నీతో కలిసి నడవడానికి ఎక్కడ పేదవాడు ఉంటే అన్నతో పాటు తమ్ముడుగా నేను కూడా నడిచి ఆ పేదవాడిని కాపాడుకునే దాంట్లో మన ఇద్దరు కలిసి ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏ క్షణమైనా తమ్ముడు ఇది అని చెప్పు, అది నెరవేర్చేదంటే. ఎందుకంటే నీ తపన, నీ ఆలోచన, నీ బాధ అన్నిటినీ నీ ఒక్క సంస్థ కోసం, ఒక కమ్యూనిటీ కోసం, పేదవాడి కోసం ఖర్చు పెడుతున్నావు. నువ్వు మిగిలించుకున్న దానికంటే పేదవాడు ఖర్చు పెట్టిందే ఎక్కువ ఉందని తెలిసిన వ్యక్తి నేనన్నా. నీ చేతిలో 10,000 రూపాయలు అంటే 11,000 రూపాయలుగా పేదవాడికి ఇచ్చి సాయంత్రం ఏముందని ఆలోచించకుండా పేదవాడి కోసం పడేటువంటి తపనలో నేను కూడా పాలు పంచుకుంటానని, నీకు తమ్ముడుగా నడుస్తానని కూడా ఈ సందర్భంగా నీకు ప్రామిస్ చేస్తున్నాను. ధన్యవాదాలు. నువ్వు సాధారణ నాకు చూపించి నిజంగా నాకు గర్వంగా గొప్పగా ఉంది. ఏ రోజు తల్లన్న ముందుకు రాని వ్యక్తి కావ్య కృష్ణ కోసం ఎందుకు వచ్చాడనేది ప్రజల్లో అందరూ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు అందరిలో కూడా ఉండాలని